ఆ తర్వాత పోతన గారు అటు తర్వాత శ్రీహరి గజరాజును కాపాడడం కోసం తన సుదర్శన చక్రంతో నక్కర కంఠాన్ని ఖండించడానికి చెప్పేటప్పుడు కూడా మహాకవి మత్తేఫాన్ని విస్మరింపలేదు. చూడండి, ఇక్కడ ఆ మత్తేఫం వృత్తంలోనే ఈ సన్నివేశాన్ని కూడా పోతన గారు చెప్తున్నారు. ఏంటి, గజరాజుని కాపాడడం కోసం వెళ్ళాడు కదా, అన్ని ఆయుధాలు వెనకాల నుంచి వచ్చేసాయి. అప్పుడు ఇలా చెప్తున్నారు: కరుణా సింధుండు శౌరి వారి చరమున్ ఖండింపగాన్ పంపే తత్వరితా కంపిత భూమి చక్రమ మహోద్య మహోద్యద్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాంతర నిర్వక్రమున్ బాలితాఖిల సుధాంధ చక్రమున్. అప్పుడు ఆ కరుణాసింధుడు శౌరి ఎవరి కోసం పంపించాడు? వారి చరమున్ ఖండింపగాన్ పంపెన్. ఇదేనో ఏ పని మీద పంపించాడు అంటే, వారి చరము అంటే నీటిలో సంచరించేటువంటి, అంటే చాలా ఉంటాయి సముద్రంలో, కాదని కాదు, ఇక్కడ మనం మొసలిని చెప్పుకుంటున్నాం కనుక ఆ నీళ్ళలో సంచరించేటువంటి ఆ మొసలిని ఖండింపగాన్ పంపెన్. ఏమిటి? ఒక చక్రాన్ని. ఆ చక్రం యొక్క గొప్పతనాన్ని కూడా మిగతా లైన్ లో చెప్తున్నారు. ఈ విధంగా ఈ ఘట్టం పట్టిన పట్టు విడవకుండా ఒకదాని వెంట ఒకటిగా 7 మత్తేఫాలను వడివడిగా నడిపించడంలో ఏదైనా ఈ విధంగా ఈ ఘట్టం పట్టిన పట్టు విడవకుండా ఒకదాని వెంట ఒకటిగా 7 మత్తేఫాలను వడివడిగా నడిపించడంలో ఏదైనా సారస్వత రహస్యం ఉందా అని సందేహం కలుగుతుంది. ఈ సందేహానికి సమాధానం ఇలా కనిపిస్తుంది. ప్రప్రథమంగా మత్తేఫ యూధం మడుగుంచొచ్చే అన్నారు పోతన గారు. ఆ యూధం అంటే ఒక్కటే అని కాదు, ఆ ఏనుగు సమూహాలని ఆ మత్తేఫ రాజ్యాన్ని మకరం పట్టింది. అంటే ఆ మత్తేఫాలన్నిటికీ కూడా ఈయన గొప్పవాడు కదా, ఈ గజరాజు అన్నట్టుగా వస్తుంది అనుకుంటా, తెలియదు నాకు ఇంకా. అప్పుడు ఆ మత్తేఫం రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ ప్రార్థన ఆలకించి మత్తేఫ రక్షణాయత్త చిత్తుండే, మత్తేఫాన్ని రక్షించాలనేటువంటి ఆ మనస్సు కలిగిన వాడై హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రీహరి హృదయంలో అడుగడుగున ఆ మత్తేఫమే మొదలుతోంది. అక్కడి నుంచి బయలుదేరి అమ్మో అలా కువి ఆలించాడు కదా, అరుపుని విన్నాడు. నీవే తప్ప ఇతం పరం బెరుగను అన్నాడు. రావే ఈశ్వర కవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ ప్రార్థనలో నిజంగా మనం ప్రార్థించడం కూడా రాదండి. ఏదోటి మన కోరికలు తీర్చడం కోసం అని అనేస్తాం. అసలు ఇప్పుడు మహా వృక్షం ఉంటుంది, ఒక కల్ప వృక్షానికైనా ఆ వేళ్ళు లేకపోతే, మూల పదార్థం లేకపోతే ఆ చెట్టు కొన్నాళ్ళకి వాడిపోదా? పోతున్నా. అలాగే ఈ సృష్టి స్థితిలో కారకుడు ఎవడో ఆయన్ని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎవ్వని చే జగంబు జనించు అని చెప్తున్నాను కదా, అలాంటి వాడిని నేను ప్రార్థిస్తున్నాను అంటుంది ఈ గజేంద్రుడు. హడావుడిగా వచ్చాడు శ్రీహరి హృదయంలో అడుగడుగున ఆ మత్తేపమే మొదలవుతుంట. పాపం, అయ్యో నేను వెళ్ళేసరికి పాపం అది ఏమైపోతుందో, చనిపోతుందో, ఏమిటో ఏమైపోతుందో అనుకుంటూ ఆ రూపమే మనకి కనపడుతూ ఉంటా ఆయనకి. మత్తేపం కష్టంలో ఉన్నది, మత్తేపాన్ని కాపాడాలి. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మనస్సు మత్తేపమయమైపోయింది. ఇంకా లక్ష్మీదేవిని వదిలేసి వచ్చావును కానీ అయ్యో ఏమి ఆయుధాలు తెచ్చు ఏమీ లేదండి. ఉన్న పళంగా వచ్చేసిన వాడికి ఆ మనసులో, ఆ మాటల్లో ఆయన యొక్క మనసంతా మత్తేప నిండిపోయిందిట. అంటే ఆయన అర్థత్రాణ పరాయణత్వం దీన్ని బట్టి తెలుస్తాను చూడండి. అటువంటి దేవదేవుడిని పోతన గారు తన హృదయంలో భావిస్తున్నారు. మహావిష్ణువుకు, మహాకవికి సాధారణీకరణం ఏర్పడింది. ఇప్పుడు ఈయనకు కూడా స్వామికి ఆ మత్తేపం ఎలా అయితే ఆవరించిందో ఈ పోతన గారికి కూడా అంతా శరీరం, మనసు అంతా కూడా విష్ణుమయం అయిపోయింది ఈయనకి. అందువల్ల శ్రీహరికి అడుగడుగున మత్తేపృతంతోనే స్మరించినప్పుడు ఇందాకనే చెప్తా అనుకున్నా, మత్తేపం అంటే గజరాజే. అంచేత
ఈ ఆయనకి మత్తేభం మీద దృష్టి ఉంది, ఈ కవి గారికి కూడా మత్తేభవృత్తం మీదే దృష్టి ఉంది. అది దాని ఆర్తనాదం స్వామి ఉన్నపళంగా రావడం, ఇదంతా ఈయనకి ఆ ఘట్టం కూడా ఆ మత్తేభం గురించే కనుక పోతన్ గారు కూడా మత్తేభవృత్తాన్ని వదలటం లేదు అని చాలా చక్కగా ఆ సమయస్ఫూర్తి కూడా చూడండి. ఈయన దృష్టి కూడా ఆ మత్తేభాన్ని ఎలా రచిస్తున్నాడో స్వామి, ఆ ఘట్టాలన్నీ ఒక్కొక్కటి రామచంద్రుని దయ వల్ల అన్ని అలాగ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంటే, మరి ఆ మత్తేభవృత్తాంతమే మత్తేభవృత్తంలోనే చెప్తున్నారు పోతన గారు కూడా. చాలా బాగుంది. ఆ మత్తేభవృత్తాలే దొరలి వస్తున్నాడు. మళ్ళీ ఇంకొక ఛందస్సులో చెప్దామంటే ఆయనకి రావట్లేదు. ఎందుకంటే ఈయన మనసు అంతా కూడా ఆ గజరాజు మీదే ఉండిపోయింది, మత్తేభం మీదే ఉండిపోయింది. స్వామి ప్రవృత్తి కూడా, ఆలోచన కూడా అలాగే ఉండిపోయింది. అందుకని ఈయన కూడా మత్తేభవృత్తాన్ని తీసుకున్నారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చిన్న అనుమానం. అదేమంటే పోతన్ గారు కావాలని ఈ విధంగా మత్తేభవృత్తాలు రాశాడా, లేకపోతే ఏదో అప్రయత్నంగా వాటంతట అవే దొరిలాయా అనిట. ప్రతి దానికి ఒక డౌటే కదా మనకి, అలాంటి వాళ్ళకే. అంచేత ఏంటండి నిజంగా ఏదో అప్రయత్నంగా అన్ని అలాగ మత్తేభవృత్తాల్లో వచ్చేసాయా, లేకపోతే ఆయన కావాలని అలా రాశారా ఏమిటి అంటే, పోతన గారు వ్రాయకపోయినా అది ఇప్పుడే కదా చెప్పాను కదండి, ఏది కూడా మనం చేసేసామని అనుకోకుండా అదే చెప్తున్నారు. ఆ రామచంద్రమూర్తి అలా దీనికి అద్దంలో చక్కగా అలా పిక్చర్ అలా చూపిస్తూ ఉంటే ఆయనకి ఇంకోటి ఏమిటుంది, అది అరవటం, అది బాధపడడం, దాన్ని తను రక్షించుకోవడానికి ప్రయత్నం, ఆ తర్వాత స్వామిని ప్రార్థించడం, ఆయన ఉన్న పొలంగా రావడం, ఇవన్నీ కూడా ఆ ఇద్దరి మధ్య అలాగ కదులుతూ ఉంటే ఇంకా రాయకుండా ఎలా ఉంటాడు? పలికించేడు వాడు రామభద్రుండే కనుక ఆ మహాకవి నోటి నుంచి, ఆయన గంటల నుంచి ఆ విధంగా మత్తేభాలు దొరికి ఉంటాయి. మీకేం డౌట్ అక్కర్లేదండి. ఆయన ఏమన్నా రాశారా ఇవన్నీ? ఆయన అనుకుని రాసిందా? రాయగలరా? అసలు ఎవరైనా ఏ మహాకవి అయినా ఆ స్వామి యొక్క పరత్వం కానీ సౌలభ్యాన్ని కానీ ఏదో తనకు తోచినట్టు చెప్తాను అంటారు తప్ప, తెలిసినంత రాస్తానంటారు తప్ప, ఎవరు ఉన్నది ఉన్నట్టుగా రాయలేరు కదా, చెప్పలేరు కదా. అంచేత ఆ రామచంద్రమూర్తి అలా పలికిస్తే అదేను ఆయనే ఇలాగ మత్తేభాలను దొరికించాడు అని చెప్తున్నారు. అలా కాకపోతే అన్ని మత్తేభాలు ఎందుకు వస్తాయి? ఒక కవి రాశాడంటే ఇంకో మళ్ళీ ఇదేనా, ఇంకో చక్కని వృత్తం తీసుకుందాం. మాలిన్య వృత్తాలు ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అభివృద్ధి వృత్తాలని, అలాగే మత కోకిలని, అశార్దూలమని, చంపకమాలని, ఉత్పలమాల, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అన్ని ఉన్నాయి కదా. మరి అస్తమానం ఇదే ఎందుకండి వస్తుంది అంటే, ఆ రామచంద్రమూర్తికి కూడా అదే దృష్టిలోనే ఉన్నాడు కాను. ఆ కవి సంరక్షణ మత్తేభం యొక్క వృత్తాంతమే చెప్తున్నాడు కనుక ఆ స్వామి ఇలా పలికించి ఉంటాడు. లేకపోతే ఎందుకు వస్తాయండి? ఇక్కడ మరొక చమత్కారం కూడా మనకు గోచరిస్తుంది. శ్రీహరి వైకుంఠం నుండి బయలుదేరే ముందు కలవ పూల పాన్పు మీద లక్ష్మీదేవితో సరసల్లాపాలాడుతూ వినోదిస్తున్నాడు. శ్రీదేవి బయట చెరకు హరి చేతిలో ఉంది. అంతలో గజేంద్రను మౌనరా వినిపించింది. గభాలను లేచాడు. చేతిలో పట్టుకున్న పైట చెరకు చేతిలోనే ఉన్నదట. శ్రీ కుచోపరిచలాంచలమైన వీడడు అన్నారు కదా, ఇందాక నేను కూడా చెప్పా కదా, అది పోతన గారు. ఆ విషయాన్ని మరింత దృఢంగా మన మనసులో నిలపడానికి పతి వెంట పరిగెడుతున్న శ్రీసతి మనోహర కరాబలగ్నోత్తరీయంబుతో ఉన్నట్లు కవి వర్ణిస్తాడు. అది అంటే ఏంటి? అంతేకాదు, అంతకు ముందు కూడా ఒక వచనంలో ఆ ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యాన చేలాంచలైపోవచ్చు. ఆ పైట చెంగు ఆయన చేతిలో ఉంటే, అది పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ పైట ఎక్కడ తొలగిపోయి కింద బతిపోతుందో అని ఆవిడ కూడా ఆయన వెంటనే పరిగెట్టిందని చెప్పుకున్నాం కదా. అలా వచ్చాడండి. ఆవిడ కూడా అలాగే వచ్చింది. ఏమండి, ఆవిడ పైట చెంగు వదలకుండా దాంతో పాటే వచ్చేసాడంటే మరి ఆవిడ వ్యవస్థ అయిపోతుందా, ఏమవుతుంది? ఆవిడ అక్కడే ఉందా, వస్తుందా అని ప్రశ్నలు బోల్డ్ మనకు వస్తాయి కదా. అలా దానికి కూడా ఎక్కడా డౌట్ లేకుండా ఈయన అలా చెప్పారు అని చెప్తున్నారు. అంటే గజేంద్రుడి దగ్గరకు వచ్చే పర్యంతము శ్రీదేవి స్థానాంశుకము శ్రీహరి చేతుల్లోనే ఉన్నదన్నమాట మనం గుర్తించాలి. ఇంకా ఆయన అక్కడ ఉండగలడు, ఇక్కడ ఉండగలడు, ఇందుగలడందు లేడను అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆవిడ యొక్క
ఆ ఆ ఆ శ్రీదేవి యొక్క స్తన అంశుకము ఆయన చేతిలో ఉన్నదన్నమాట మనం గుర్తుంచుకోవాలి. మకరాన్ని సంహరించి మత్తేపాన్ని రక్షించిన అనంతరం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అన్నట్టు. అప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదండి. ఆయన పని పూర్తి వరకు ఇంత ఆరాటంగా వచ్చిందా, అంతా ఆ కరిని రక్షించి ఆ మకరిని సంహరించే వరకు కూడా ఆయన ఇప్పుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నట. బాల నా వెను వెంటను హేళన్ విని వీధి నుండి తెంచుచు నీ చేలాంచలము పట్టుట కాలో నేమంటి నన్ను అంబోజముఖి. ఇప్పుడు అంటున్నారు, నా వెంటను హేళన్ విను వీధి నుండి తెంచుచు నీ చేలాంచలము పట్టుట కాలో నేమంటి. అక్కడ ఏంటో చూడాలి, నాకు అంత అర్థం కాలేదు. నన్ను భోజముకి అంటే నన్ను చూస్తే నీకేమనిపించింది అని అలా వచ్చేసాను నువ్వు అనుకున్నావు అంటాను చూసారా, అలాంటిదేమో మరి చూస్తాను రండి. ఆ మాట విని అరవింద మందిర అయిన ఆ ఇందిరాదేవి మందస్మిత వదన అరయింది మా విందయ్యి ముకుందినితో ఇలా అందిట. అలా అరముట్పిన కన్నులతో, నాయన ఎంత భక్తవశుడు అయినా కాస్త నా గురించి కూడా ఆలోచించాలి కదా, నన్ను అలా అదొక పాలు తీసేసి ఏదో నీ వెంట గొప్పుకుని వెంటనే నాకు కూడా కాస్త బుర్రతో వచ్చి నీ వెనకాల పరిగెట్టి వచ్చాను కదా సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదయ్యా అన్నట్టుగా ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఆయనతో ఇలా అందిట. స్వామి, ఏం చేసేది, నీ పాదాలను అనుసరించడమే నా కర్తవ్యం కదా, మీరు ముందు పరిగెడుతుంటే మీ వెంట నేను పరిగెత్తుకొచ్చాను అని పలికింట. నాయన నువ్వేమన్నా నా గురించి ఆలోచిందా, ఏం చేస్తాను, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడు వదలను కదా, నిత్యానిపోయాను కదా ఈవిడ అని చేత నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను కూడా పరుగులు పెట్టడం, లక్ష్మీదేవిగా సీతాదేవిగా ఇంకోలా అలా నీ వెంట పరిగెట్టుకుని రావడం నాకు అలవాటే కదా తండ్రి, అని చేత నీ వెంట నేను కూడా పరిగెట్టుకొచ్చాను అని చెప్పింట. ఇలా పలికి ఊరుకున్నాడా పోతన గారు. లక్ష్మీదేవి చేత వాసుదేవునికి ఈ యొక్క యోగ్యతాపత్రం కూడా ఇప్పించాట. ఆహాహా, అబ్బబ్బా, నీ శరణాగత వత్సలత్వానికి నేను మురిసిపోతున్నాను అని ఏమిచ్చిందో మరి చూద్దాం. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవన పొందన్ దీనావన నీ కొప్పును దీన పరాధీన దేవదేవ మహేశ. ఈ విధంగా దేవదేవుడైన వాసుదేవుని ఆపద్బాంధవునిగా ఆపన్న ప్రసన్నునిగా భక్త రక్షణ కళా సంరంభకునిగా భక్త రక్షణ కళా సంరంభకున్ అని ఒక పద్యంలో పోతన గారు చెప్పినట్టుగా మనకు సాక్షాత్కరింపచేశాడు సహజ పండితుడైన పోతనామాచ్యుడు. ఆ తల్లి లాంది ఆవిడ అనుకుంది కరెక్ట్, ఓహో నేను ఊహించాను ఎవరిదో ఆర్తల్ని రక్షించడానికి పరిగెట్టుకుని వచ్చి ఉంటాడు అని అనుకున్నా, అదే కరెక్ట్ అన్నట్టుగా ఆ దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవెన పొందన్ దీనావన్న నీ కొప్పును నీ కొప్పును అంటే నీకు శిరోభూషణ నీకు నేను కూడా ఇష్టమే కదా, దినపరాధిన దేవదేవ మహేశ అని చెప్పండి. అంటే ఆ తల్లి కూడా మనలాంటి స్త్రీ కాదు కదండి, ఆయనకి అదేంటి స్వామి చిత్తానువర్తిని కదా ఆవిడ, నిత్యానుపాయని అనువర్తి ఆయనకి తగినట్టుగా ఉంటుంది, అనురూపగా ఉంటుంది కదా. అంచేత ఆయనలో ఉన్నటువంటి పరత్వాన్ని ఆయనలో ఉన్న వాత్సల్యం కూడా ఎరిగినటువంటి ఆవిడ. ఎందుకంటే ఆవిడ కూడా మనకి పురుషకార స్వరూపునే కదా, అంచేత భక్తుల విషయంలో ఆవిడకి కూడా అంతే ఆర్తి ఉంటుంది. అందుకని ఇలా చెప్పింట. ఆపద్బంధనుగా ఆపన్న ప్రపన్నునిగా భక్త రక్షణ కళా సంభ్రమంగా మనకు సాక్షాత్కరింపచేశాడు సహజ పండితుడైన పోతనామాచ్యుడు. దీని నుంచి కూడా మనం ఎన్నో తెలుసుకోవాలండి. మనకి ఏదైనా ఒక అన్యాయం జరిగిపోయి మన భర్త మన కుటుంబ పిల్లలు ఏదో రకంగా మనం మంచిగా ఉన్నా కూడా మనకు వాళ్ళు ఏదైనా ఆపద కలిగించో మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతే వీళ్ళని పక్క వాళ్ళని పిలిచేసి గోకేసి మనం అన్ని చెప్పక్కర్లేదండి. దాన్ని ఏదో అయి ఉంటున్నాను, ఏంటండి మీ ఆయన అలాగా ఇలా ఫంక్షన్ టైంలో ఇలా వెళ్ళిపోయాడు, ఇంత ఇదిగా మీరు అన్ని అరేంజ్ చేసుకుంటే ఎందుకండి వెళ్ళిపోయాడు అని అంటే, ఏం చేస్తామండి ఎప్పుడు అంతే ఆయన అనేసాం అనుకోండి, మనం లోకువే మన యజమానులు లోకువే.
ఆయన ఉంది పాపం ఇవాళ వాళ్ళ బాస్ ఎవరు వచ్చారట అని పాపం అబద్ధాలు కూడా చెప్పేస్తుంటుంది. లేకపోతే ఆయన ఏదో మంచి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి టికెట్ బుక్ చేసాం, ఇవాళ ఏమిటో మర్చిపోయానయ్యా పిల్లాడి పుట్టినరోజు లేకపోతే నీ పుట్టినరోజును, ఏం చేస్తావు నేను మాట ఇచ్చేసాను అని వెళ్ళిపోయారు అనుకోండి, పాపం కవర్ చేసుకోవాలి తప్పదు. అంతేగాని అన్ని పబ్లిక్ లో పెట్టేసుకోకూడదు. అది కదా ఆ తల్లి నేర్పుతోంది. ఇంతకు ఈ గజేంద్రుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడనే ద్రవిడ దేశాధీశ్వరుడు. అగస్త్య మహర్షి శాపం వల్ల ఏనుగుగా జన్మించాడు. అలాగే గజేంద్రుడిని పట్టుకున్న మకరరాజు మునుపటి జన్మలో హూ నామకుండైన గంధర్వుడు. దేవల మహర్షి శాపం వల్ల మసలిగా పుట్టాడు. పూజ వ్యతిక్రమం ఎంత లేసి కష్టాలకు కారణమవుతుందో మనకి కథ వివరిస్తుంది. మనకి కథ అంతేకాకుండా ఆర్తుల మొర ఆలకించగానే ఆ పన్న ప్రసన్నుడైన భగవంతుడు పరిగెత్తుకు వచ్చి రక్షిస్తాడని గజేంద్ర మోక్షణం మనకు ప్రబోధిస్తోంది. ఈ గజేంద్ర మోక్షణ కథల్లో మనం ఎరగవలసింది ఏమిటి అంటే, స్వామి ఆపన్న ప్రసన్నుడు, ఆపన్ను రక్షించడంలో చాలా సంతోషంగా, మళ్ళీ పిలిచారా బాబు ఒక్క నిమిషంగా నన్ను హాయిగా కులాసాగా ఉండనివ్వరా అని అనుకోడండి. ఆపన్న ప్రసన్నుండై పరిగెట్టుకొని ఎంతో ఇదిగా వచ్చేస్తాడు. అది తెలియజేస్తుంది ఒకటి. ఇంకా ఎందుకండి పాపం ఆ గజేంద్రుడు ఏం చేశాడు, ఆ మకరం చేశాడు, వాళ్ళిద్దరికి విరోధం ఎప్పుడూ లేదు, ఎందుకు ఇలా అయింది అన్నటువంటి డౌట్లన్నిటికీ కూడా ఏం చేస్తామండి, పూర్వజన్మలో చేసిన పాపం, ఆ పాపం వల్ల ఈ గజేంద్రుడేమో పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక ద్రవిడ దేశానికి రాజు. అయితే ఆయన ఒకసారి అగస్త్య మహర్షి వస్తే ఈయన ఆరాధనలో ఉంటే అప్పుడు వచ్చినటువంటి అగస్త్యుడిని ఈయన పట్టించుకోడు, కాసేపు వెయిట్ చేయిస్తాడు. దాంతో ఆయన కోపం వచ్చేసి నువ్వు గజరాజుగా పడి ఉంటావు అని చెప్పేశాడు. అలా పాపం గజరాజుడికి ఒక్క శాపం వచ్చింది. అలాగే ఈ మకరం కూడా, ఈ రాజు కూడా మునుపటి జన్మలో ఊహు అనేటువంటి నామంతో ఒక గంధర్వుడైన ఈయన కూడా దేవల అనేటువంటి ఒక మహర్షి శాపం వల్ల ఆయన ముసలిగా పుట్టాట. ఎందుకండి ఇలా మారారు అంటే, అర్చన విధానంలో కానీ భాగవతములను ఆదరించడంలో కానీ ఏదైనా పొరపాటు జరిగితే అది మనం పెద్దల యొక్క శాపానికి గురి అవుతాము అని చెప్పడం కోసం పూజ అని చెప్పారు కదా. దీని నుంచి ఏం తెలుస్తుంది, పూజా వ్యతిక్రమణం, అంటే అర్చించడము, ఆ పూజని దాటేయడం. నిత్యం మన అత్యామూర్తిగా స్వామి ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఎవ్వరు కూడా దీపం పెట్టకుండా ఉంటే ఆ తల్లి అనారోగ్యంతో ఉందనుకోండి, ఎవరో ఒకళ్ళు భర్త పిల్లలు ఎవరో ఒకళ్ళు కనీసం అక్కడ శుభ్రం చేసి ఒక అగరవత్తిలన్నా దూరంగా పోని ముట్టుకోపోయినా, అయ్యో ఇవాళ చేసుకోలేకపోతున్నావు నైనా విన్నపం చేసుకోవాలి కదా. ఏమీ లేకుండా పూజ గదులు చెప్తుంటారు. నాకు చక్కని సన్నివేశం ఇక్కడ చెప్తాను. స్వామివారు అనుకుంటా, కాకినాడ స్వామివారు కానీ ఒకసారి చెప్పారు. ఆయన పరమపదంలో ఉన్నాడండి. అప్పుడు ఎవరు సేవించలేదు. ఆ తర్వాత వ్యూహమూర్తిగా వచ్చాడు పాలకాడులో. పోనీ అందరూ వచ్చి కాస్త నన్ను సన్ను వేడుకుంటారు అని, ఆ దేవతలు కూడా వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు, ఏవో అడుగుతారు, ఆ కోరికలు తిరగానే వెళ్ళిపోతుంటారు. అందరికీ అది కూడా మనం చూడలేదు. పోనీ అవతారాలుగా వచ్చాడు పాపం. రాముడు కృష్ణుడు అంటూ మనలో మనిషిగా వస్తే కొంచెమైనా ఆదరిస్తారేమో అనుకుంటే ఆయన యొక్క పర్వతాన్ని భయపడిపోయారు రామచంద్రుడి దగ్గరికి. ఈయనకేమో మన వాళ్ళే అనేసుకున్నారు. ఇక్కడ ఏ అవతారంలో కూడా పాప ఆయనకి అనుకున్నట్టుగా జరగలేదు. కొంత ఆ కాలంలో లేని వాళ్ళు అది కూడా అనుభవించలేరు కదా, అదైపోయింది. అంతర్యామిగా వచ్చాడు. పోన్లే లోపలే ఉంటే కాస్త ఎప్పుడప్పుడు గుర్తొస్తానేమో అని అనుకుంటే ఈ శరీరమే గుర్తొస్తాను తప్ప లోపల ఆత్మ, దాన్ని పోషిస్తున్నటువంటి పరమాత్మ అసలే మనకు ఉండడు. కనిపిస్తున్న వస్తువుకే ఎదుర్కొండా అత్యామూర్తిగా ఉన్నటువంటి స్వామి మనకు కనపడకపోతే అంతర్యామిగా ఉన్న స్వామిని అసలు మనం ఎలా గుర్తించగలం? అంచేత అది కూడా లేదు. అప్పుడు అనుకున్నట్ట పోన్లే కాస్త మనం పూజా మందిరాల్లో ఉంటే కాస్త రోజు ఒకసారి లేవగానే, అందుకే వంటిళ్లలోనే పూజా మందిరాలు పెట్టుకోవడం అనేది పూర్వం పెద్దల సంప్రదాయం నుంచి వచ్చింది. ఇప్పుడైతే పూజ గదులు కట్టేశారు,
ఎంతో గొప్పగా డెకరేట్ చేసేస్తారు. అన్నిటి నిండా ఒక ఆర్టిఫిషియల్ పువ్వులన్నీ పెట్టేస్తారు. ఎప్పుడు ఇదండి మా పూజా మందిరాన్ని తలుపు తీసేసరికి అబ్బా అబ్బా అనుకోవాలి అందరూ. అక్కడ కూడా ఆర్టిఫిషియల్ దీపాలే ఉంటాయి, అగరబత్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అబ్బా ఎంత బాగా పూజ చేశారు అని అనిపిస్తేస్తాయి. అక్కడ ఆర్టిఫిషియల్ పళ్ళు కూడా అన్ని పెట్టేసి ఉంటాయి. అలా ఉన్నాయని నేను అన్ను, కానీ అది ఇప్పుడు పోనీ నిత్యం చేసేవాళ్ళు కూడా ఇవాళ శుక్రవారం కదండి దేవుడికి పూజ చేసుకున్నాం తలంటి పోసుకొని అని చెప్పే సంప్రదాయం కూడా చాలా చోట్ల చూశాను. అలాగా పూజ గదులు కట్టేసి తాళాలు వేసి ఏ వారానికో పండగలకో పబ్బాలకో ఓసారి తలుపు తీసేవాళ్ళు కూడా ఉంటారు. అంచేత అబ్బబ్బే ఇక్కడ కూడా లాభం లేదనుకున్నట తిరువీధులకు వస్తున్నాం మళ్ళెట్టాట. తిరువీధులకు వస్తుంటే అప్పుడు కూడా అబ్బా అర్ధరాత్రి వస్తాడు ఈ దేవుడు. వాళ్ళు సాయంత్రమే కడిగేసి ముగ్గులు వేసేస్తారు. హారతుల్లో అన్ని దేవుడికి ఇవ్వాలని పళ్ళు కాయలు పెట్టుకుని రెడీగా ఉంటారు. కానీ ఆ వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఆ దేవుడు మన వీధికి వచ్చేసరికి ఏ 2, 3, 1 గంట అయిపోతే మంచి నిద్రలో ఉంటాం. ఎవరన్నా లేపినా కూడా నువ్వు ఇచ్చేరా అనేస్తాం. ఎవడన్నా ఇంకా పిచ్చివాడు ఉంటే వాళ్ళే సమర్పిస్తారు. అందరూ ఎవరు దండం పెట్టుకోరు. అయ్యో ఇలాగ కాదు అనుకుంటా ప్రతి గోడల మీద ఎక్కడ చూసినా ఆఖరికి ఇంకా ఇలా అనకూడదు కానీ లాబరేటరీ గోడల మీద కూడా ఎక్కడ పడితే అక్కడ దేవుడి ఫోటోలు ఇక్కడ పెట్టకూడదు ఇక్కడ పెట్టాలి అనేది ఎక్కడొక్కడ అటు పెడుతూ ఇటు పెడుతూ ఒకసారి చూస్తాడేమో అనుకొని స్వామి పాపం అలా అనేక రకాల స్థలాలను పాపం ఎంచుకుంటూ ఆయన చూస్తే అప్పుడైనా ఒక్కసారైనా తలుస్తావేమో అని అలా అడిగితే కానీ ఇవ్వడండి. అదొక వీక్నెస్ ఆయనకి. అంచేత ఎవడైనా నన్ను చూసి ఒకసారి దండం పెడతాడేమో, నన్ను ఏమన్నా అడుగుతాడేమో అని ఎదురు చూస్తాట. ఇది నాకు చాలా నచ్చింది, అందుకే ఇక్కడ చెప్తున్నాం. అంచేత ఇది మనం తెలుసుకోవాలి, మనం అడగాలే కానీ ఆయన వెంటనే పరిగెత్తుకుని వస్తాడు అనేటువంటి. అంటే పూజని వ్యతిక్రమించకూడదు. ఆ పూజ ఒక పారాయణ చేసుకుంటూ ఉంటాం, ఒక జపం చేసుకుంటూ ఉంటాం, లేకపోతే తిరువారాధనలో ఉంటాం. ఇలాంటి సమయంలో కూడా ఎవరైనా భాగవతోత్తములు వస్తే అక్కడ ఒక్క సెకండ్ లో అక్కడ అది పరిసమాప్తి చేసి స్వామికి ఒక అపరాధంగా దాసం పెట్టుకొని వచ్చి ఆ అతిథుల్ని ఒక్కసారి దాసం సమర్పించి, స్వామి నేను ఆరాధనలో ఉన్నాను, లేకపోతే ఇదిగో పారాయణలో ఒక్క 5 నిమిషాలు ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను అని చెప్పి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఆ ఇంట్లో ఉన్న సభ్యులు కూడా వాళ్ళకి ఆదరంగా మాట్లాడి చూడాలి. ఇది పద్ధతి. పాప ఈయన అనుకున్నాడు ఇంద్రద్యుమ్నుడు, ఈ గజరాజుగా ఉన్న ఆయన పాపం ఆరాధనలో ఉన్నాడు, యాగస్య మహర్షిని నిర్లక్ష్యం చేశాడు. దాంతో ఆయన శాపం ఇచ్చేశాడు. ఇలాంటివన్నీ కూడా మనం మనకి తెలుసుకున్నా కూడా పూజలో ఉన్నాను చెప్పు, తిరువారాధన చేసుకున్నాను, సంజ్ఞలు చేసేస్తారు, రారు చాలా మంది. అది తప్పు అన్నట్టుగా, అది కాదు, రావాలి అని పెద్దలు చెప్తారు. ఇక్కడికి గజేంద్ర మోక్షణం అయిపోయింది. ఇక వామన చరిత్రకు వద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వస్తి జగత్రీ భువన శాసనకర్తకు హాస మాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు. అది దానవలోకానికే ఇప్పుడు మంచి వాళ్ళని ఎలాగో రక్షిస్తాడు, దుష్టుల్ని కూడా దగ్గరికి తెచ్చుకున్నటువంటి వాడు కదా ఈయన. అంచేత ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ పద్యం వామనుడు బలిచక్రవర్తిని చెయ్యెత్తి దీవించిన సందర్భంలోనిది. జగత్రయీ భువన శాసనకర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు స్వస్తి చెప్పడంలో ఒక ధ్వని స్ఫురించింది. ఈ దినంతో నీకు నీ సామ్రాజ్యానికి స్వస్తి అని. చూసారా అసలు ఎంత భావం. నేను అనుకున్నా భగవంతుడికి అనుకున్నా, దానవ లోక భర్తకు అంటే వాళ్ళు కూడా కాచిన వాడు కదా అనేసుకున్నాం చూడండి. కానీ ఇక్కడ స్వామి బలిచక్రవర్తిని ఇలా అంటున్నాడు, నాయనా నీకు స్వస్తి కలుగుగా, నాకు పాపం ఇంత ఇది ఇచ్చావు అని అన్ని చెప్పి నీకు స్వస్తి. అయిపోయింది ఇక స్వస్తి అంటాం చూడండి. అంటే అయిపోయింది వాడి పని, ఎక్కడితే వాడి పని స్వస్తి అంటాం చూడండి. వ్యతిరేక అర్థంలో కూడా చెప్తాము, మంచి కూడా శుభం కలుగు కాక అని. స్వస్తి సమస్త మంగళని చెప్పి మనం పూజ అయిపోయిన తర్వాత స్వస్తి విత్తనాలు చెప్తారు. అది మంగళాచరణమైనటువంటి స్వస్తి వాక్యాలు. కొంతమంది వాళ్ళకి అయిపోయిందిరా నీ పని అని చెప్పడానికి వాడి విషయం అంతా స్వస్తి అనేస్తూ ఉంటారు. అలాగే చెప్పాట స్వామి ఇక్కడ. నాయన బలిచక్రవర్తిని చెయ్యెత్తి దీవించాడు.
జగత్రయీ భువన శాసనకర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకు, ఈ దానవ లోకాన్ని ఈ ఇదేంటి అసుర లోకాన్ని అంతటికీ కూడా నువ్వే ప్రభువి అయినటువంటి వాడివి. ఈ జగత్రయీ భువన శాసనకర్త, ఈ భువనాలన్నిటినీ కూడా నియమించగలిగినటువంటి శాసనకర్తవు నువ్వయ్యా అంటూ పొగిడి, ఇక అక్కడ నీ సామ్రాజ్యానికి నీకు కూడా స్వస్తి, అయిపోయిందయ్యా ఈ క్షణంతో నీ పని క్లోజ్ అన్నట్టుగా చెప్పేశాడు. అది అని ఆ పద్యంలో గూఢార్థం ఎంత ఇదిగా చూడండి. అందుకే పెద్దల ద్వారా మనం వినాలి. ఊరికే నాలాంటి వాళ్ళు ఇలా మనం చదివేసుకుంటే ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటాం. ఇక బలి వామన్ల సంభాషణ చాలా రసవంతంగా నడిచాయి. ఇప్పుడు ఆ చిన్న పొట్టివాడుగా వచ్చాడు, యాచన కోసం వచ్చాడు. వస్తే అప్పుడు బలిచక్క నాయన ఎవరు నువ్వు అని అడుగుతాం కదా, అది కూడా ఎంత చక్కని పదాలు వేశారు. ఒడుగా ఎవరి వాడవు, ఎవరి వాడవు, ఎవ్వండవు, నువ్వెవరివయ్యా, నీ వాళ్ళు ఎవరు అని నువ్వు ఒడుగా, ఓ బ్రహ్మచారి నువ్వు ఎవరి వాడవు, అసలు ఎవడివి నువ్వు అని ప్రశ్నకు సమాధానంగా, ఒంటివాడ చుట్టమొకండు లేడు, వరులుగారు నాకు వరులకు నేనవుదు, సిరియు తొల్లి కలదు. అదిగో నేనా ఏం చెప్పనండి, ఒంటరి వాడినండి, చుట్టం అని పేరు చెప్పుకోవడానికి ఒక్కడు లేడండి నాకు, ఎవ్వరు కూడా నన్ను పట్టించుకోరు, కానీ వరులకు నేనవుదు, నాకు అందరూ కావాలండి, కానీ నన్ను మాత్రం ఎవ్వరు పట్టించుకోరు. అంతే కదా మన స్థితి ఇప్పుడు, అదే కదా. ఆయనే మనకు చుట్టంగా వస్తాడు ఉంటాడు అని మనం అన్ని వింటూనే ఉంటాం, కానీ వరులకు నేనవుదు, వరులు గారు నాకు ఎవ్వరు నాకు లేరు. తర్వాత నేనవుదు సిరియు తొల్లి కలదు, లక్ష్మీదేవి ఒకప్పుడు ఉండేది అని చెప్పడం. అంటే నేనవుదు సిరియు తొల్లి కలదు అంటే అన్ని కూడా నేనే ఇస్తానని చెప్పడమేమో నాకు తెలియదు, అక్కడ చూద్దాం అని వామనుడు పలకడం ఎంతో చమత్కారంగా ఉంది. వంటివాండ నాకు 1-2 అడుగుల మేరయము అనడం. నాకెందుకండి, ఎక్కడ ఉందా అంటే ఇంత పిసరు చోట్లేదు, ఏదో కాస్త 2-3 అడుగులు నేలిస్తే అక్కడ పడుంటాను అన్నట్టుగా మాట్లాడాడు. కోర్కె తీర బ్రహ్మ కోకటి ముట్టెదా అనడం. కోరిక తీరింది, ఆ బ్రహ్మగారి యొక్క సత్యలోకం వరకు కూడా నేను తాకుతాను అని ఒక్క పదంలో చెప్పేశాడు. త్రివిక్రమావతారం తను తీసుకున్న వెంటనే ఎలా మారిపోతాడో గూఢార్థంతో చెప్పేస్తున్నారు. 3 అడుగుల్ మేరయ్య త్రోవకిచ్చుటయా బ్రహ్మాండంబు నా పాలికన్. ఇదిగో ఆ బలి నువ్వు ఒక్క 3 అడుగులు ఇచ్చావు అనుకో, అదే నేను ఇంత ఇచ్చినా చాలండి, అదే బ్రహ్మాండంగా మేము భావిస్తాం అనిస్తాం. చూడండి, మనకి బ్రహ్మాండం అంటే ఇంత ఇచ్చినా చాలు, అంతగా మేము భావిస్తాం, మాకు అంత సంతోషం అని అనుకుంటాం. ఈయన ఏంటి, బ్రహ్మాండాలు కూడా ఈయన వల్ల వచ్చినవే కదా. అంచేత 3 అడుగుల మేరు ఇచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. నాకు బ్రహ్మాండాలన్నీ ఇచ్చినట్టుగా నేను భావిస్తా అన్నాడు. బ్రహ్మాండాలన్నీ అన్నిటినీ నా వశం చేసేసుకుంటాను. ఇది ఇచ్చట ముజ్జగంబులిచ్చుట మాకున్, ఇది ఇచ్చుట ముజ్జగంబులిచ్చుట మాకున్. ఇదిగో 3 అడుగులు అంటే 3 లోకాలు కూడా నాకు ఇచ్చేస్తాను నేను భావిస్తాను, నేను అడిగింది ఒక్క 3 అడుగులు నేను ఉండడానికి అని అనడం వామన్ యొక్క వచో నైపుణ్యానికి మచ్చుతును కలవు. ఆ మాట్లాడేటువంటి ఆ మాటల్ని బట్టి, అందుకే మాటలు ఎంతో జాగ్రత్తగా వాడాలి, ఆ సమయస్ఫూర్తి ఉండాలి, చక్కని పదాలు వేయాలి, మన భావం అంతా కూడా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా ఉండాలి. అలాంటి పదాల్ని ఇక్కడ వామన్ యొక్క ఆ వచో నిపుణత్వం తెలియజేస్తున్నారు పోతన వారు. ఇంతింతై బటు ఇంతై మరి ఇంతై అనంటే వెంటనే 3 అడుగులు ఇచ్చేసరికల్లా స్వామి తన త్రివిక్రమావతారాన్ని చూపించాడు కదా. ఇంత పొట్టివాడుగా ఉన్నాడు, అంత అయ్యాడు అదే ఆఖరికి నభో మహా అంత అయిపోయాడు ఏకంగా. ఇత్యాధిపత్యం పోతన గారి క్రాంత దర్శనానికి నిదర్శనంగా అనిపిస్తుంది. అసలు ఆ భావన చూడండి. ఒక చిన్న పొట్టిగా ఉన్నటువంటి ఈ వామనుడు, చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి వాడు విశ్వాన్నంతా కూడా ఆక్రమించేసరికి అలా దృష్టి చూపించాడు. అంటే భగవంతుని యొక్క కటాక్షం ఉంటే ఆ దర్శనం అలా కనిపిస్తుంది. అలా పెరిగిపోతున్న త్రివిక్రమ దేవుని ఎత్తు ఎంతదో
మనకు చూపాలని పోతన గారు ఒక కొత్త ఎత్తు వేశారు. చూడండి ఎంత బాగుందో. ఆయన ఎత్తుకెత్తుకే వెళ్ళిపోతుంటే ఈయన కూడా ఆయన ఎలా చెప్పాలని అనుకుని ఆలోచించి ఇంతింతై ఒటుడింతయై మరియు తానింతయై అంటూ అలా అంత అక్కడికండి అంటూ ఆ పదాలతో మనకి దర్శింపజేస్తున్నారు. అంటే ఆ సూర్యబింబాన్ని కొలత సాధారణంగా స్వీకరించడం. అదిగో ఆ సూర్యమండలం ఏంటి, ఆ ఉత్తలోకాలన్నిటికీ వెళ్ళిపోయాడు అని చెప్పాలంటే ఇంకా మరి అలాంటి పదాలు వేయకపోతే ఆయన ఎలా పెరిగాడో ఎలా తెలుస్తుంది? అదిట కొత్త ఎత్తుటి వేశారట పోతన మాస్టర్. ఆదిలో పెరుగుతున్న వామనమూర్తికి పైన ఉన్న సూర్యమండలం గొడుగుగా కనిపించింట. ఈయన వెళ్ళిపోతుంటే ఆ సూర్యబింబం ఒక గొడుగులా ఉంటా. అసలు అది గొడుగు అంటే నీడనిస్తుందా? ఎండ మండిపోతుంటుంది. కానీ ఈ స్వామి ఇలా వస్తున్నప్పుడు ఒక గొడుగులా ఉంది. స్వామి పెరుగుతున్న కొద్దీ గొడుగుగా ఉన్న ఆ రవిబింబమే శిరోమణిగా అయిపోయింది. ఒక సూర్యుని తల మీద స్వామికి ఒక శిరోభూషణంగా అయిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా చెవి కమ్మగా, కంఠాభరణంగా, భుజ కీర్తిగా, కర కంకణంగా, మొదలంటగా, కాలి కడయంగా, చివరకు పాదపీఠంగా మారిపోయిందిట ఆ సూర్య భగవానుడు. ఆయన అన్ని అయిపోయాడు. అక్కడ దాని దగ్గరికి వచ్చేసరికల్లా అన్ని సకల ఆభరణాలు, భుజ కీర్తులు, చేతులకి కంకణాలు ఇవన్నీ ముందు లేవు కదా స్వామికి. ఎలా పెరిగిపోయాడు అంతే. ఆ సర్వమంగళ విగ్రహానికి, దివ్యమంగళ విగ్రహానికి ఎలా ఉండాలో అలా మారిపోయాడు. కాలి కంఠంగా, కాలి కడయంగా, మొలగంటగా, ఆ మొలబంధంగా, భుజకీర్తులుగా, చేతులకు పెట్టుకునే కంకణాలుగా, కంఠాభరణంగా, భుజకీర్తులుగా అన్ని అయిపోయాడు. చివరికి పాదపీఠంగా కూడా మారిపోయాడు. మొదట ఛత్రంగా ఉన్న సూర్యుడు పాదపీఠంగా అయినాడంటే స్వామి ఎంత ఎత్తు పెరిగిపోయాడో మల్లన్ననే ఊహించుకోమన్నాడు. అప్పుడు సూర్యుడు అంటే మనకన్నా పైన ఎత్తున్నవాడు. అక్కడున్నవాడు కాలికి పీఠం అయిపోయాడు అంటే అంత దిగిపోయాడు కదా. అంతే స్వామి సూర్యమండలాన్ని కూడా దాటిపోయి అతను కూడా పాదాక్రాంతం చేసుకున్నాడు అని చెప్పడానికి అన్నమాట. ఇందులో రవిబింబానికి చేర్చిన ఉపమానాలన్నీ గుండ్రంగా గోళాకారంగా ఉండడం విశేషణం. ఇప్పుడు భుజకీర్తి చూడండి అక్కడ ఎంత బాగా చెప్పారు. సూర్యుని తోటి కదా పోలిస్తున్నారు. కంకణాలు రౌండ్ గా ఉంటాయి, భుజకీర్తులు రౌండ్ గా ఉంటాయి, అలా కాలికి పెట్టుకున్న అందెలు రౌండ్ గా ఉంటాయి. చూసారా? ఏంటి కంఠాభరణాలు కూడా కడియాలు ఏంటంటారు, దాన్ని ఏంటంటారు, పూర్వం ఉండేది, మా అమ్మగారికి కూడా ఉండేది. పూర్వం వాళ్ళు పెట్టుకున్నారు కంటెలాగా అంటారు. కంఠాభరణం అంటే కంటె. అలాగా చెవి పోగులు కూడా ఇలా చక్కగా రౌండ్ గా కుండలాలనుకోండి. అలా అన్నవన్నీ కూడా సూర్యబింబానికి కరెక్ట్ గా నిజంగానే ఉన్నాయా అన్నట్టుగా ఆ ఆకారం కూడా గోళాకారంగా ఉందిట. స్వామి ఇక్కడ ఎవరు? యాచకుడు. అంత ఎత్తు పెరిగిన బలి చక్రవర్తి మహాదాతగా అంతకంటే 2 అంగుళాలు ఎత్తుగానే మనకు కనిపిస్తాడు. ఇదే విధంగా ఈ అష్టమ స్కందంలో ఎందుకంటే కారే రాజులు రాజ్యం గెలవరే అంటూ చెప్తాడు. ఇంకా పోనాయన నీవు నీ చేయి కింద ఉండి నాలాంటి వాడి చేయి పైనుంది, నువ్వు యాచకుడుగా ఉంటే నేను దానం ఇస్తుంటే ఇంతకన్నా ఏం కావాలి అని అంటాడు. ఎన్నో రాజ్యాలు సంపాదించారు, వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా? పోతే పోతాయి, నేను కూడా నశిస్తాను అన్న స్థితికి వచ్చినప్పుడు స్వామి అతనికి మంచి పదాన్ని అందజేశాడు. అది కనిపిస్తుంది ఆ బలిచక్రవర్తి మహాదాతగా కూడా. అదే విధంగా ఈ అష్టమ స్కందంలో సముద్ర మథనం, లక్ష్మీ ప్రాదుర్భావము, కూర్మావతార మత్స్యావతారాల వృత్తాంతం ఎంతో మనోహరంగా అభివర్ణింపుదులయ్యాయి. ఒకటి వామన చిత్ర, ఇంద్ర గజేంద్ర మోక్షణము. అవి అయిపోయిన తర్వాత క్షీరసాగర మథనం కూడా ఈ అష్టమ స్కందంలోనే వస్తుంది. ఆ సముద్ర మథనము తర్వాత దాని నుంచి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావము, తర్వాత కూర్మము, మత్స్యావతారాల యొక్క వృత్తాంతాలు ఎన్నో దీంట్లో చెప్పబడతాయట. శివదేవుడు దేవగణ ప్రార్థితుడై హాలాహలాన్ని పానం చేసే ఘట్టంలో పోతన గారు ఒక అందమైన కంద పద్యం రాశారు. అదేంటి ఆ క్షీరసాగర మథనం అయినప్పుడు విషం కూడా వచ్చింది కదా, ఆలాహలం కూడా పైకి వచ్చింది కదా. వస్తే దానికి శివుడే తగినవాడు అని స్వామి నిర్ణయిస్తే ఆ శివుడు ముందర వస్తాడు కదా. వస్తే అక్కడ కూడా
చక్కని ఒక పద్యాన్ని రాశాడు. మింగెడు వాండు విపుండని మింగెడుది మింగెడు నది గరళమనియు మేలని ప్రజక్కున్ నింగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు ఎంత మది నమ్మినదో. ఈ పద్యాన్ని చాలాసార్లు నేను పెద్దల ద్వారా విన్నానండి. ఒక భర్త మీద, ఒక యజమాని మీదైనా, అది కొడుకోవచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరు యజమానిగా ఉంటే వాళ్ళ మీద తగిన అబ్బా పర్వాలా నన్ను చూసుకుంటాడు అనేటువంటి ఒక నమ్మకం ముందర ఏర్పడాలి కదా. ఇక్కడ పార్వతీదేవికి నిజంగా ఇంకోళ్ళైతే శ్రీమన్నారాయణ పట్టుకుని ఎవడన్నా ఇలా విషయం మింగమని తన భర్తకి చెప్తే తిట్టి వస్తుంది ముందర ఆవిడ వీళ్ళని ధ్వంసం చేసేస్తుంది కదా. అలాంటిది ఆ మంగళసూత్రం మీద, తన శివుడికి ఏదైనా అయితే తన మంగళసూత్రానికి హాని కదా, అలాంటిది ఆ మంగళసూత్రం మీద ఆవిడకి ఎంత నమ్మకం అండి. నా భర్త అలాహలను మింగినా ఏమీ అవ్వడు, ఆయన సర్వరక్షకుడు అని తెలుసుకుంది కదా. తను రక్షించుకోగలడు, ఇతరుని కూడా రక్షించగలడు అనేటువంటి తన మంగళసూత్రం మీద ఆ తల్లికి ఎంత నమ్మకము కదా అని చెప్తున్నారు ఈ పద్యంలో. తన భర్త శివుడు అలాహలం మృంగటానికి అంగీకరించిన భవానికి ఆవిడే సర్వమంగళ, అన్ని మంగళ పదార్థాలన్నిటికీ కూడా స్థానమైన వాళ్ళు కదా ఈ పార్వతీదేవి, లక్ష్మీదేవి, ఈ సరస్వతీదేవి, వీళ్ళందరూ ముగ్గురమ్మలు కూడా మంగళప్రదమైనటువంటి తల్లులు కదా. అంచేత ఆవిడ సర్వమంగళ అనేటువంటి సార్థకమైన విశేషణం వేశారు మహాకవి. ఆవిడ యొక్క సత్తను కూడా తెలియజేస్తోంది సర్వమంగళ అనేటువంటి పదం అని చెప్తున్నారు. ఉన్నది రేపు చదువుకున్నాం, కొంచెం ఉంది, రేపు అయిపోయింది, ఇంకొక పేర ఉంది, రేపు చెప్పేసుకుని కథలోకి వెళ్ళిపోతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.